ప్రభుత్వాన్ని సహకరించవలసిందిగా, ప్రభుత్వానికి మేలు చేసే అంశాల్లో సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో ఆ మంచి బుద్ధి భగవంతుడు ఎప్పుడు కూడా పెట్టలేదు, ఆ మంచి బుద్ధి పెట్టలేదు. ఇప్పటికైనా సరే మా తరపుకు ఒకటే అడుగుతా ఉన్నాం. కాకినాడ పోర్టు, ఏలూరు, ఐఎంజీ, చిత్తూరు డైరీ, హైటెక్ సిటీ అంటూ అనేక అంశాలపై అబద్ధాలతో వేసిన పిటిషన్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన 23 కేసుల్లో కూడా ఒక్క కేసు కూడా నిలబడిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఆయన క్లీన్ చిట్ ఇచ్చి ప్రజలు పెద్ద ఎత్తున గెలిపిస్తే క్లీన్ స్వీప్ చేసి ఆయన ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎప్పటికైనా అర్థం చేసుకొని దయచేసి కోర్టు మెట్లు పదే పదే ఎక్కితే ఆ కోర్టు మెట్లు కూడా అపవిత్రం అవుతాయి. మీరు దయచేసి ఒక నేరస్తుడు అయి ఉండి నేరాలు చేసిన వ్యక్తిగా మీరు కోర్టు మెట్లు ఎక్కి దాని పవిత్రతను పాడు చేయొద్దని కోరుతా ఉన్నాం. బాగా జలుబు చేసింది.